కి షాక్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారంటూ ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు. ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు అయ్యిండు. ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా? సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ గడ్డ అన్నం పెట్టింది, ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ ఓ 10 ఏళ్లు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. 10 నెలలు కూడా కాలేదు, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో. ఏం పుట్టిందా వీళ్లకు? ఏం అల్కగా అట్లా వచ్చినామా? గాలి కొట్టుకొచ్చినా మనము? పాలమూరులో మీరు అందరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చోలేదా? ఏం అడుక్కుంటూ వచ్చిందా? నీలాకగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు, నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవ్వరికి కూడా ఊకే రాలే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి మరొకసారి సంచలన ట్వీట్ చేశారని చెప్పవచ్చు. ఈసారి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ట్వీట్ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పవచ్చు. సో మొత్తంగా ఫస్ట్ ఆయన ఈ రోజు చేసిన ట్వీట్ లో ఏముందో ఒకసారి మనం చూస్తే, రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు. ఇది ఈ రోజు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్. అయితే ఈ ట్వీట్ ఎందుకు చేశాడనే దానికి కారణం ఏంటంటే, నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నది. సో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మొత్తంగా ప్రస్తుతం నేను ముఖ్యమంత్రి ఉన్నాను, మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చే 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు మొత్తం నేనే సీఎం గా ఉంటానని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక సందేశం పంపించాడు. సో బహిరంగంగానే నేనే సీఎం గా ఉంటాను, రాసి పెట్టుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఆ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశాడు. సో కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతంగా ఎవరి ఇష్టానుసార నిర్ణయాలు ఉండవు, ఏదైనా కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గానే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు. సో మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈ చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే గత కొద్ది నెలలుగా రాజగోపాల్ రెడ్డి పూర్తిగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని చెప్పేసి ఎన్నో ఆశావాహాలు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరాఖరకు అతని ఆశ నిరాశ అయింది. ఎందుకంటే మొన్నటి విస్తరణలో అతని చోటు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీకి కోస్తా దూరంగా ఉంటూ వస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అడపాదడప పర్యటిస్తున్నా యాక్టివ్ గా మునుపటితో పోల్చినంత యాక్టివ్ గా ఇప్పుడు లేదు. సో ఇప్పుడు ఉన్నట్టుండి ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం అంటే కాస్త ఆ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే మంత్రివర్గంలో అవకాశం దక్కకపోయిన తర్వాత ఏకంగా ప్రస్తుతం రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ వారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజు స్వయంగా వెళ్లి రాజగోపాల్ రెడ్డిని ఇంటికి వెళ్లి అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది. సో భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సామాజిక వర్గ కోణంలో కావచ్చు, జిల్లాల ప్రాతిపదికన జిల్లాలకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాల్సి కాబట్టి ఇప్పుడు నీకు ఈ కొత్తగా అంటే మంత్రివర్గం అవకాశం ఇవ్వలేకపోయామని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేసింది. సో అధిష్టాన నిర్ణయం కూడా ఇదే.
నువ్వు నీ యొక్క భవిష్యత్తులో నీకు మంచి అవకాశాలు ఉంటాయి, కానీ ప్రస్తుతానికి కొంత అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ రాజగోపాల్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి ప్రతిమలాడినా బుద్ధగించినా అప్పటికి అతను మాత్రం ఇంకా బెట్టు విడలేదు. సో అప్పటి నుంచి కూడా అల్గపాటుతో ఉన్నాడు, తీవ్ర నిరాశలో ఉన్నాడు, అసంతృప్తిలో ఉన్నాడు. సో మొత్తంగా అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద దుమారం చేస్తుందని చెప్పవచ్చు. సో రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశాడు? సో గతంలో కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి అనేక పర్యటనలు కావచ్చు, అనేక సందర్భాల్లో మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ, నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి చాలా సందర్భాల్లో ఉన్నా అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి లేదు. సో కొన్ని దశలో కూడా రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ అవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి సీఎం గానే కంటిన్యూ కావాలని చెప్పేసి ఇటు కోమటిరెడ్డి బ్రదర్సే గతంలో అన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే వ్యాఖ్యలకు తను మరొకసారి కౌంటర్ చేస్తూ తన వ్యాఖ్యలు తన కౌంటర్ చేస్తూ అయితే గతంలో తన మంత్రి పదవికి జానారెడ్డి అడ్డు తగులుతున్నారంటూ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనం చూసాం కదా రాజగోపాల్ రెడ్డి. అటువంటిది ఇప్పుడు జానారెడ్డి నుంచి ఏకంగా నేరుగా రేవంత్ రెడ్డి వైపు ఆయన టార్గెట్ మళ్ళడం ఏ రకంగా చూసుకోవాలంటే వెనక మంత్రి పదవి రాకపోవడం వెనక రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉంది, జానారెడ్డితో కలిశారని అనుకుంటున్నారా ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక చూస్తా ఉంటే తనకు మంత్రివర్గంలో అవకాశాలు ఉన్నప్పటికీ అధిష్టానం సానుకూలంగా ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ చేరే క్రమంలోనే రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ అధిష్టానం ఖర్గే కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన సందర్భంలో ఢిల్లీలో నువ్వు పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి హామీ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. సో ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో అధిష్టాన పెద్దలే హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని చెప్పి చివరి వరకు భావించారు. సో ఒక దశలో అయితే నాకు హోంమంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, నాకు పలానా శాఖ ఇస్తే బాగుంటుంది, ఖచ్చితంగా రాబోతుంది, ఫైనల్ అయిపోయింది, వచ్చే నలుగురులో మంత్రివర్గ విస్తరణ నలుగురు అవకాశం ఉంటుంది, అందులో నలుగురు ఉంటుంది అని చెప్పేసి బహిరంగంగానే తన అంతర్ల వద్ద చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ అవకాశం దక్కపోవడంతో దానికి కారణము రేవంత్ రెడ్డి అయి ఉండవచ్చు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన ఫార్ములా ప్రకారము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఇద్దరు సీనియర్ మంత్రులుగా ఉన్నారు, ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదే విధంగా కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. సో ఇప్పుడు ఇద్దరికి తోడు మరొకరిని రాజగోపాల్ రెడ్డిని కూడా ఇస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సామాజిక సమతుల్యత కోసం ప్రయత్నిస్తుంది, బీసీ నినాదం ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి తరుణంలో ఎప్పుడైతే ఈ యొక్క మొత్తంగా కులగణన చేపట్టాము, అలాంటి తరుణంలో ఒకవైపు మొత్తంగా అన్ని కులాలకు న్యాయం జరగాలి, సామాజిక వర్గానికి న్యాయం జరగాలని చెప్పుకుంటున్న తరుణంలో ఒకే సామాజిక వర్గానికి ఒకే జిల్లాలో 3 మంత్రి పదవులు ఇస్తే, అది ఒకే ఇంటి నుంచి 2 మంత్రి పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం పోతుంది, ఇది కాస్త పార్టీకి నష్టదాయకంగా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఈ విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది, అభిప్రాయం వెలువచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆ అభిప్రాయం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా దాన్ని కన్సిడర్ చేసి నిజంగానే పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కకపోవడానికి కారణం ఇదే అని తెలుస్తున్నాం. సో దీంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఉంటారు రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ ఎందుకు చేశారు అంటే ఖచ్చితంగా అతను ఏదో ఒక భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలాంటి కామెంట్, ఇలాంటి ట్వీట్ చేస్తుంటారని చెప్పి భావిస్తున్నారు. సో ఎందుకంటే ఇన్ని రోజులు సైలెన్స్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు, తెల్ల రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ, రైతులకు రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారు. వీటికి అదనంగా బీసీలకు 42% ఇచ్చి అన్నిటి పార్టీల కన్నా అధికార పార్టీగా ఉన్నట్టు కాంగ్రెస్ మేము ముందు వరుసలో ఉన్నాము. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నాము అని చెప్పేసి ఒకవైపు పార్టీ కాంగ్రెస్ పార్టీ పిసిసి కావచ్చు మొత్తం ప్రచారం చేసుకుంటూ తెల్లారేస్తే ప్రెస్ మీట్ విషయంలో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే దాని ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి చెలరేగుతుంది. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం వస్తుంది. సో రాజగోపాల్ రెడ్డి తీరు పైన కాంగ్రెస్ లో ఒక వర్గం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. అంటే రేవంత్ రెడ్డికి అనుకూల వర్గం చాలా సీరియస్ గా ఉంది. రాజగోపాల్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు.
గతంలో మీ రాజగోపాల్ రెడ్డి సోదరు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పిన సందర్భాలు ఇప్పుడు ఉన్నట్టుండి తన మాటను మార్చుకోవడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ అలాగే రాధాకృష్ణ ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఈ రకంగా ఉంటే వెంకటరెడ్డి కూడా కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు పార్టీలో. ఆయన ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి జిల్లాకు కూడా ఆయన వెళ్ళలేదు, అక్కడ కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో పట్టించుకోలేదు, సొంత జిల్లాలో కూడా ఆయన మిగిలిన ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, తదితర వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. ఏ రకంగా చూడాలి ఏంటి? కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా పక్క చూపులో ఏమైనా చూస్తున్నారు అనుకోవాలి? అంటే మొదటి నుంచి కూడా ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ లోనే ఈ ఇద్దరు సోదరులు కోమటిరెడ్డి సోదరుల ద్వయం ఎప్పటికైనా రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా అంటే వాళ్ళు మొత్తం తీరు కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చేసే కామెంట్స్ ఎప్పుడు సంచలనంగా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ ఇలా పార్టీ దుందుడుకుగా వైఎస్ మరణాంతరం చూస్తే ఇప్పటి వరకు కూడా ఇద్దరు సోదరులు కూడా రాజకీయంగా విభిన్న పంతాలు ఎంచుకుంటారు. తెలంగాణ మూవ్మెంట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తే అగ్రెసివ్ గా యాక్టివ్ గా ఉండి తన పంతా నెరవేర్చుకొని ఒక రకంగా అప్పుడు ఒక సెన్సేషన్ గా మారాడు. సో ఆ తర్వాత కూడా అదే సందర్భంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా ఎన్నికైన సందర్భం ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా అంతే. సో వాళ్ళిద్దరూ కూడా మొత్తం నల్గొండ జిల్లాలో చాలా కీలకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కీలకంగా ఉంటూ వస్తున్నారు రాజకీయంగా. సో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారడానికి కూడా వీళ్ళు ఇద్దరు సోదరులు కూడా కారణమని చెప్పవచ్చు. సో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటూ వస్తున్నారు. కాకపోతే ఇలాంటి ఈ మధ్య కాలంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానం తీరుపైన కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ తీరుపైన కావచ్చు సోదరులు ఇద్దరు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు. సో మేము పార్టీ కోసం గతంలో ఎప్పుడు ఎవరు లేకుండా మేము చాలా కష్టపడ్డాము. రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి అనేక సందర్భాల్లో మేము పార్టీకి అండదండగా ఉంటూ వస్తున్నాము. మొత్తంగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ వన్ సైడ్ స్వింగ్ కొనసాగుతున్నా, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పట్టు కొనసాగుతున్నా, నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ ఉనికిని కాపాడే ప్రయత్నం చేశాము అని చెప్పేసి ఇద్దరు సోదరులు చెప్తున్నారు. గతంలో కూడా పిసిసి అధ్యక్షుడు రేస్ లో ఉన్నామని చెప్పారు. అదే సందర్భంలో దాని తర్వాత మంత్రి పదవిలో కావచ్చు మొత్తంగా కూడా కీలకంగా కాంగ్రెస్ పార్టీకి మేము అత్యంత కీలకం అని చెప్పి భావిస్తూ వస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తమ ఇంత ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి అన్ని చేస్తున్నా మా విషయంలో కొంత ఆ పార్టీ తీరు సరిగ్గా లేదు అని చెప్పేసి ఒక అసంతృప్తి భావన మాత్రం రాజగోపాల్ రెడ్డితో పాటు ఒకంట కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఉన్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికి వస్తే ఈ మధ్య సైలెంట్ గా అవడానికి కారణం ఏంటంటే సోదరు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాస్త తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవి విషయంలోనే ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. సోదరులు ఇద్దరు ఒకరికి మాత్రమే మంత్రి పదవిలో మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. సో అది మీరు తెలుసుకోండి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాల్సి వస్తే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవిని ఖచ్చితంగా త్యాగం చేయాల్సి వస్తుంది. సో ఈ విషయం ఇద్దరు తెలుసుకుంటేనే, ఎందుకంటే ఒకటే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అనేది ఎట్టి పరిస్థితిలో కుదరదు. సో ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మీరు తెలుసుకుంటేనే బాగుంటుంది అని ఒక మెసేజ్ అధిష్టానం నుంచి కూడా వచ్చినట్టుంది. అప్పటి నుంచి కూడా వెంకటరెడ్డి అదే విధంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇద్దరు మధ్య ఒక గ్యాప్ రావడం, అదే సందర్భంలో ఇద్దరు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ పైన కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తూ ఉంది. సో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పైన ఖచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కొంత సంజాయితీ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఒక ట్వీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఒక అలజడి రేపాడు. సో దీనికి సంబంధించి సాయంత్రమా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు నేతలు కావచ్చు దీనిపైన స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.